సర్వం జగన్నాథం ప్రపంచంలోని అతిపెద్ద రథయాత్ర పూరిలో జరగనుంది. ఒడిశాలోని ఎంతో వైభవంగా దీన్ని నిర్వహిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అసలు ఆ రథయాత్ర విశిష్టతలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర కోసం ఒడిశాలోని పూరి సిద్ధమైంది. రథయాత్ర ప్రధానంగా జూలై 16, 2026న ప్రారంభమై జూలై 27, 2026 వరకు కొనసాగుతుంది. మత విశ్వాసాల ప్రకారం ఈ రథయాత్రలో మనస్ఫూర్తిగా పాల్గొని భగవంతుని రథం తాడును లాగే ఏ భక్తుడైనా శాశ్వత పుణ్యాలను పొందడమే కాకుండా అనేక జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ జగన్నాథుని రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. రాజు వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నం అవగానే జగన్నాథుని రథం కదులుతుంది. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకి తీసుకొస్తారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకు ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. नमस्ते जय जगन्नाथ, मैं दीप्ति रंजन नायक हूँ। मैं लगभग यहाँ पर 5 साल से काम कर रहा हूँ। भगवान जी के काम के लिए तो वैसे लोगों को उतना मतलब नहीं मिलता कि आके यहाँ पे काम करेंगे। हमको ये सौभाग्य मिला है, इसीलिए हम बहुत खुश हैं। और यहाँ पर तो बहुत सारे मतलब आर्टिस्ट होते हैं जिनको ये सौभाग्य नहीं मिलता, हमें ये सौभाग्य मिला है, इसलिए हम बहुत खुश हैं। और हम तो यहाँ पर मतलब क्या कि घर पे तो हम सब ऐसे करते हैं कि कोई फेस्टिवल हो कि जैसे कि रोजो संक्रांति हो या कुछ भी हो, हम गांव में घर पे फेस्टिवल में ऐसे रंगोली बनाते हैं। लेकिन हम ये रंगोली बनाया अपने प्रभु के लिए, अपने जगन्नाथ जी के लिए, इसीलिए हम बहुत खुश हैं। और यहाँ पर जो रथ यात्रा होगा, भगवान जी यहाँ पर चल चल के जाएंगे, वो देखने को कितना अच्छा लगेगा। यही सब मतलब करने के लिए, यही जो एक्सपीरियंस लेने के लिए, और इससे बड़े खुशी की बात हमारे लिए कुछ हो ही नहीं सकता। कहने के लिए मेरे पास कुछ मतलब ये भी नहीं, वर्ड में नहीं है, क्योंकि अभी मेरे मतलब ये हो जा रहा है, सिकुड़ रहा है, मेरा बदन सिकुड़ रहा है इसे मतलब बोलने के लिए, मतलब बोल भी नहीं पा रहा हूँ, ऐसा मतलब భావనాయే ఆ రహే మేరే మన్ మే. లక్షలాది భక్తజనం మధ్యలో జగన్నాథుని రథం చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఒక్కసారి రథం కదిలాక మళ్ళీ వెనక్కి తిరిగి రావడం ఉండదు. వెనుకడుగు ప్రసక్తే లేదు. రథ చక్రాలు కదిలాక ఎవరు చనిపోయినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.
జగన్నాథుడి ఆలయం నుంచి కేవలం 3 మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం ఆనాటి నుంచి తిరిగి నూతన శోభతో అలరారుతుంది. జగన్నాథుని రథయాత్ర చూడటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. జగన్నాథ ఆలయంలోని ప్రఖ్యాత వైభవోపేతమైన వంటగదిలో తయారు చేసే మహాప్రసాదాన్ని సాక్షాత్తు బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. ఈ ప్రసాదాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి పర్యవేక్షణలో తయారు చేస్తారని నమ్ముతారు. అందుకే యాత్రలో ఈ ప్రసాదాన్ని ఇస్తే తప్పనిసరిగా తినాలని చెబుతారు. పురాణాల ప్రకారం సంవత్సరానికి ఒకసారి జగన్నాథ స్వామి సాక్షాత్తు శ్రీమందిర గర్భగుడి నుంచి తన భక్తులకు దర్శనమిచ్చి వారి బాధలను తీరుస్తారు. ఈ యాత్ర స్వామికి ఆయన భక్తులకు మధ్య ఉన్న అద్వితీయమైన ప్రేమ, అచంచలమైన భక్తి, సమానత్వం అనే సందేశాన్ని తెలియజేస్తుంది. ఒక భక్తుడు ఆలయానికి చేరుకోలేనప్పుడు స్వామి స్వయంగా వీధుల్లోకి నడిచి వచ్చి తన భక్తులను కలుస్తారనే వాస్తవానికి ప్రతిబింబం ఈ రథయాత్ర. జగన్నాథ రథయాత్ర కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు. ఇది భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, అచంచలమైన విశ్వాసం, సామాజిక ఐక్యతల గొప్ప సంగమం.